మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. వరుస ఎన్కౌంటర్స్ తో టాప్ లీడర్లను కోల్పోతోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు మృతి చెందినట్టు మావోయిస్టు ప్రకటించింది. ఇతనితో పాటు 17 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపింది. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతల్ని కోల్పోతోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరో టాప్ లీడర్ మృతి చెందాడు. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇతనితో పాటు 17 మంది ప్రాణాలు కోల్పోయారని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మారేడుబాక అడవుల్లో గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీలో చేరిన దామోదర్ అంచెలంచెలుగా ఎదిగారు. 30 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన అతను ఎన్నో ఏళ్లుగా పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్గా పనిచేసిన చొక్కారావు దాడులు వ్యూహాలు రచించడంలో సిద్ధాస్తుడు. అతనిపై గతంలో 50 లక్షల రూపాయల రివార్డుంది. బడే చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ బంకర్ను గుర్తించాయి. ఇందులో దేశవాళీ రాకెట్ లాంచర్లు, పెద్ద ఎత్తున యంత్రాలు, మందుగుండు సామాగ్రి, విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్లు ఉన్నాయి.